బాబుజీ ఆ పళ్ళ పొట్ట జాగ్రత్త, పళ్ళు తిరిగినాయంటే నీ పళ్ళు రాలిపోతాయి. బాబాయ్ చూడు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్, ఏరా తెలుసుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడరా, అలా చేతిలో పట్టున్నావేంటి? అదేదోలా ఉంది కదా? అవునన్నయ్య, ఏంటంటావు అది? అది అనయా క్లోరిన్ అయి ఉంటుందిరా. క్లోరిన్. తప్పులేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువైనా తాగొచ్చు, బాగా ఆరోగ్యం. క్లోరిన్ గోలేంట్రా? ఏం లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? ఏది కలిపారు, కొంచెం హెల్త్ ఆరోగ్యంగా ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, అలాగే అన్నయ్య. ఆరోగ్యం. ఒళ్ళు తూలుతుంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి. చెప్తాయినరా, రోజు నైట్ డ్యూటీలు ఐచ్యం ఎక్కువైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలి. అరే, అరే అలాగే. నాకు కొంచెం ఆరోగ్యం ఉంచురా. ఇంకా నీకు లేదా? ఇంకా లేదండ్రా? ఉందన్నయ్య, ఉంది. ఏంట్రా? చిన్న బిడ్డలు మును చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత ఆరోగ్యం అంటున్నారు. ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా ఏంటి ఐచ్యమే, ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది క్లోరిన్ అంత కలపలేదు సార్, మీరు మరి కలిపారు రా, తాగు. ఆరోగ్యాన్ని అని ఉమ్మేయకూడదురా, ఆ సంతోషంగా దాన్ని తాగాలి. ఏయ్, మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దడికి నాకు అన్యాయం చేస్తారంటరా? నాకు ఆరోగ్యం తాగుతారంటరా? బాబాయ్ నువ్వు నన్ను అవమానిస్తున్నావు బాబాయ్. అరే బాబాయ్ కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్, నా గుండె మీద వాళ్ళు చెప్పు. నోరు తెరు, బాగా తాగు బాబాయ్, ఆరోగ్యం కావాలిరా ముసలోళ్ళకి. తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా, తీసుకోండి. అరే నాకు పైచ్యం ఎక్కువ చేసింది కదా. అబ్బా నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము. అన్నయ్య ఏమైందిరా? బాబాయ్ పొద్దున్న నిద్ర లేపేశాడు. పొద్దునేనా? 9 గంటలైంది. బాబాయ్ అదేంటబ్బాయ్, ఆయుధ పూజకి వెళ్ళాలని నువ్వే కంది? ఏమి లేదురా, ఈవేళ ఆయుధాల పూజ. మీరు త్వరగా రెడీ అయ్యి లారీ యార్డుకి వచ్చేస్తే అక్కడ దేవి పూజ చేసేద్దాం. సరేనా? నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే. వెళ్ళండి వెళ్ళండి. గట్టిగా పట్టుకుందా? మనం వేయటం ఏంటి, అది పట్టుకోపోవటం ఏంటి? ఎక్క మన శాలతీలు అంటావా? ఒక్క శాలరీ లాగుంది. చలికి ఖర్చు పెట్టుకొని 2 in 1 టైప్ లో పడుకున్నారేమో. చూస్తే డౌట్ తీరిపోతుందిగా. చూసేద్దామా? వామ్మో అమ్మోరు. నిద్రలో కూడా సీరియస్ ఫేస్ ఏనా లేడీ హిట్లర్. పద పద పద. కరెక్ట్ గా వచ్చాంరా, కూర్చో కూర్చో. రే గోపి, ఈ లత చూడరా, పడుకోవటంలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో. పెద్ద స్టైలే ఉంది, కప్పం తిన్న పాములా సాగదీసి పడుకొని ఉంది. ఈ గీతం చూడు, మబ్బు చాటు చందమామలా ఉంది. ఏడ్చావులే గీతలు. గుడ్ మార్నింగ్. అరుస్తారేంట్రా? అక్క అక్క కాదు, రవి గోపి అన్నారు. నమస్తే.
బయటికి వెళ్ళే దారేటండి? ఏంటి వాళ్ళు? Rascals! ఇంతకి తెగించారన్నమాట. వీళ్ళ సంగతి తేల్చేస్తాను. ఈ టైంలో ఎవర్రా? ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి. పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయటైతే అందరు చూస్తారు, బాగుండదేమో. సర్లేండి, ఏమిటైంది ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి, నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. Shut up. వీళ్ళు వచ్చారంటే ఏంట్రా మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు. మీరెలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. మేడం మీరు చెప్పింది ఇతనేనా? అవును. ఏమయ్యా ఆ. చూడడానికి హాలీవుడ్ జెంటిల్మెన్ లా ఉన్నావు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. యువర్ అండర్ అరెస్ట్. నన్ను అండర్ తర్వాత ముందు మీ అండర్వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఆ. మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతను కాదు. ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళ దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేసినందుకు. అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్ అండి రా. పోయాంరా బాబు. ఏరా, మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి. ప్లీజ్, నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12ంటికి. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 1 గంటకి. గంట ఆలస్యమైంది. సిగ్గులేదు? ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరు అనేది? వీళ్ళని మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి. ఒక్కొక్కడికి చిలకి చెప్పినట్టు సరిగ్గా 12 గంటకి వెళ్ళండిరా అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషల్ టీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకి లేని సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమీ చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు. అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేసి చూడు. సార్ చెవిలో ఏం చెప్పారు సార్? Shut up! ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? థ్రోట్ ట్రబుల్ కాబోలు. నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి.